హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ టిఫిన్ చేస్తున్నారా? టైం 8:30 అయింది. చూడండి ఎంత బాగా క్లైమేట్ ఎంత బాగుందో. ఈ టైంలో కొంచెం ఎండకు అట్లా వస్తే విటమిన్ D3 వస్తుంది. కాబట్టి చిన్నపిల్లలు కొంచెము 7:30 to 8:30 కొంచెం ఎండలో అట్లా నడిస్తే బాగుంటుంది అన్నమాట. నేను చెప్పదలుచుకున్నది ఏదంటే, ఒక విషయము కొంచెం మనసుకు బాధ అనిపించేది. ఈ ఈ జనరేషన్లో పిల్లలకి పెద్దలు కొన్ని చెప్పాలన్నమాట, తెలియనిటివి చెప్పాల. ఇప్పుడు చిన్నపిల్లలకైతే కనీసము బంధువులు ఎవరు ఏమి అనేది కూడా తెలియదు. అంటే అప్పుడు పాతకాలంలో ఒక 3 తరాలు 4 తరాలు తెలిసేవి బంధుత్వాలు. కానీ ఇప్పట్లో అది లేదన్నమాట. ఎందుకంటే అంతా ఫ్యామిలీస్ చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. అవ్వ తాత జేజీ ఇట్లాంటివి తక్కువ. కాబట్టి ఈ జనరేషన్ ఎట్లుందంటే ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు ఇట్లాంటివి ఏమీ లేవు అన్నమాట. బంధువులు బంధుత్వాలు దీని గురించి పిల్లలకు చెప్పాలి, తెలియని పిల్లలకి మనము. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నపిల్లలకి ఎవరు బంధువులు ఎవరు ఏమి అనేది తెలియాలి. కానీ మన డ్యూటీల వల్ల ఇట్లా పిల్లలు సాఫ్ట్వేర్స్ అట్లా దానివల్ల వాళ్ళకు టైం లేక పిల్లలతో స్పెండ్ చేయడం తక్కువైంది. ఆ టైం లేక వాళ్ళతో బాండింగ్ అనేది కూడా తల్లిదండ్రులకు సరిగా లేకుండా అయిపోయిందనమాట. కాబట్టి కొంచెం టైము పిల్లలకి ఇవ్వాలి మనము. పిల్లలకి ఇచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర ఉండి, అదొకటి తల్లిదండ్రులకి పిల్లలకి స్పర్శ అనేది ఉండి ఒకవేళ పిల్లలు కొంచెం దూరంగా ఉన్నా కూడా మనమే పోయి దగ్గర కూర్చొని వాళ్ళకి చెప్పాలన్నమాట. టీనేజ్లో కొంతమంది పిల్లలు దూరం ఉంటారనమాట. కానీ తల్లిదండ్రులే అర్థం చేసుకొని దగ్గర పోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళలో వచ్చే మార్పులు కానీ అవన్నీ మనం చెప్పాలి. కాబట్టి పిల్లలకి మంచి ఫస్ట్ గురువు ఎవరంటే తల్లిదండ్రులు. పిల్లలకి బంధువులు బంధుత్వాలు ప్రేమలు అనురాగాలు ఇట్లాంటివన్నీ ఆప్యాయతలు అనేటివి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. స్కూళ్ళల్లో ఏం చెప్తారు? స్కూళ్ళల్లో వాళ్ళు చదువు చెప్తారు, ఎగ్జామ్స్ పెడతారు, అంతేగాని ఇవన్నీ చెప్పరు కదా. కాబట్టి పిల్లలకి కొంచెం మంచిగా చెప్పి ఫ్యూచర్లో ఎట్లా ఉండాలా, ఫ్యూచర్లో ఇప్పుడు కొన్ని రోజులకి మొత్తం అందరూ బంధువులు అనేది దూరం అయిపోయి అమ్మా నాన్న ఒకటే తెలిసే విధంగా ఉందన్నమాట ఇప్పుడు. కాబట్టి కొంచెం పిల్లలకి మంచిగా చెప్పండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి నచ్చితే.